చంద్రబాబు మాజీ సీఎం జగన్ పై మాటల యుద్ధం పీక్స్ కు చేరింది. ఇది రాజకీయంగా హీట్ పెంచింది. మానవత్వం నా మతం, కావాలంటే అదే డిక్లరేషన్ లో రాసుకోవాలంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్ చెప్పారు. మాజీ ముఖ్యమంత్రికి తిరుమల శ్రీవారి దర్శనకు అనుమతి లేకపోతే ఇక దళితుల పరిస్థితి ఏంటంటూ ప్రశ్నించారు. అయితే జగన్ వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. డిక్లరేషన్ ఇవ్వటం ఇష్టం లేకే తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారన్నారు. అందరూ టీటీడీ నిబంధనలు పాటించాల్సిందే అంటూ స్పష్టం చేశారు. ఇక మరోవైపు జగన్ డిక్లరేషన్ పై సంతకం పెట్టలేక బీజేపీపై బురద జల్లుతున్నారన్నారు. ఇతర మతాల వారు దేవాలయాల్లోకి వెళితే డిక్లరేషన్ పై సంతకం పెట్టాలని రాజ్యాంగంలోనే ఉందంటూ జగన్ కు చురకలంటించారు. ఎంపీ రఘునందన్ రావు ప్రస్తుతం ఈ వివాదం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఇవాళ డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు కోటేశ్వరరావు గారు, అనలిస్ట్, అదేవిధంగా తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి. ముందుగా కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. మీ దగ్గర స్టార్ట్ చేద్దాం. నమస్తే. సార్, అంటే జగన్ తిరుమల పర్యటన వాయిదా, లేకపోతే చంద్రబాబు మతంపై చంద్రబాబు గానీ లేకపోతే జగన్ సంబంధించి మాటల యుద్ధం నడుస్తుంది. ఈ రెండు అంశాలు మీరు ఏ విధంగా చూస్తారు? అసలు ఒక అనలిస్ట్ గా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మతం అనేటువంటి దాన్ని ఈ దేశంలో, అదే విధంగా అనేక దేశాల్లో ఒక రాజకీయం చేశారు అనేటువంటిది మన అందరికీ తెలిసిందే. మతం పేరుతోటి విద్వేషాలను రెచ్చగొట్టడం, అదేవిధంగా ఆ పేరుతోటి ఓటు బ్యాంకు రాజకీయాలని చేయడం కూడా తెలిసిందే. కొంతమంది మైనారిటీ మతాలను రెచ్చగొట్టి మైనారిటీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తే, కొంతమంది మెజారిటీ మతాలని రెచ్చగొట్టి మెజారిటీ ఓటు బ్యాంకు రాజకీయాలని చేసుకుంటున్నారనేటువంటిది మనం చూస్తే, తిరుమల లడ్డు విషయంలో ప్రారంభమైంది ఎక్కడ? నెయ్యి కల్తీ దగ్గర ప్రారంభమైంది. ఆ నెయ్యి కల్తీ దగ్గర ప్రారంభమైనటువంటి వివాదం ఇప్పుడు ఏ దశలో ఉన్నది అంటే, మతాలు, సనాతన ధర్మం మీద దాడి, మత హక్కులు లేకపోతే ఆచారాలు, వీటికి సంబంధించినటువంటి చర్చ ఎక్కువగా నడుస్తాం. అంటే ప్రారంభమైనటువంటి వివాదం ఏమో కల్తీ గురించి, అది పక్కకు పోయి సనాతన ధర్మం గురించి, మతం గురించి చర్చ జరుగుతాం. మరి ఎవరైనా సనాతన ధర్మం అనేటువంటిది ఈ దేశంలో దళితులుగా ఉన్నటువంటి వాళ్ళకి కానీ, గిరిజనులుగా ఉన్నటువంటి వాళ్ళకి కానీ, లేదా శూద్ర కులాల పేరుతో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, లేదా వెనుకబడి తరగతుల వాళ్ళకి కానీ చేసినటువంటి హాని ఎంతో అనేటువంటిది గతంలో చర్చ జరిగింది. ఇప్పుడు కూడా అటువంటి చర్చ జరుగుతూ ఉంది. కానీ అలాంటి దాన్ని పరిరక్షించాలనేటువంటి పేరుకి నువ్వు లడ్డూకి అసలు సంబంధం ఏమిటి? ఒక విధంగా చెప్పాలంటే సనాతన ధర్మానికి లడ్డూకి సంబంధం ఏమిటి? అసలు సనాతన ధర్మం అనేటువంటిది వీళ్ళు చెప్తున్నట్టుగా వేల సంవత్సరాల నుంచి ఉంది. కానీ లడ్డు అనేటువంటిది ఎప్పుడు వచ్చింది? ఇటీవలనే కదా, మన కళ్ళ ముందే కదా లడ్డు వచ్చింది. అందుకని లడ్డూకి సనాతన ధర్మానికి అసలు సంబంధమే లేదు. లడ్డు కల్తీకి సనాతన ధర్మానికి సంబంధమే లేదు. అందుకని ఈ వివాదంలో వచ్చేసరికి, సరే నిన్న తాజా విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు నేను చంద్రబాబు నాయుడు చేసినటువంటి పాపాన్ని పరిహరించండి లేదా క్షమించండి స్వామి అని చెప్పేసి దేవుణ్ణి కోరుకోవడానికి నేను తిరుమల వెళ్తాను అని చెప్పారు. అది చెప్పినప్పుడు వెంటనే వచ్చినటువంటి రియాక్షన్స్ ఏమిటి? మీరు హైందవేతరులు, మీరు క్రైస్తవులు, మీరు డిక్లరేషన్ మీద సంతకం చేయాలి, లేదా తిరుమల వెళ్లేటువంటి వాళ్ళందరూ కూడా గుండు కొట్టించుకోవాలి, అదేవిధంగా భార్యతో సహా వెళ్ళాలి, ఇవన్నీ చేయకపోయేట్లయితే మేము మిమ్మల్ని అడ్డుకుంటామని చెప్పేసి ముందుగానే కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని హిందుత్వ సంస్థల పేరుతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చేశారు. ఇక్కడ నా అభిప్రాయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తానన్నారు, ఎవరైనా వెళ్ళొచ్చు. ఆలయ నిబంధనల ప్రకారం, లేదా తిరుమల కాదు, అనేకమైనటువంటి ఆలయ నిబంధనల ప్రకారం కొన్ని ఆచారాలు ఉంటాయి. ఇప్పుడు ప్యాంటు షర్ట్లు వేసుకొని వెళ్ళనివ్వరు, అంగవస్త్రం ధరించాలి. ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు అంగవస్త్రం ధరిస్తారు, లేదా అసలు ఆలయ సందర్శన మానుకుంటారు. అది వాళ్ళ వ్యక్తిగతమైన ఇష్టం. రెండవది, వేరే మతాలకు చెందినటువంటి వాళ్ళు ఎవరైనా ఉండేట్లయితే సదరు ఆలయ సాంప్రదాయాలని, మర్యాదల్ని గౌరవిస్తాము అని చెప్పేసి డిక్లరేషన్ లో సంతకం చేయాలి. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడికి వెళ్ళనివ్వకుండానే ఆయన చేస్తారా లేదా అనేటువంటిది అప్పుడు తేలేదు కదా. తెల్లకుండానే మొత్తం ముందుగానే మేము అట్లా చేస్తాము, ఇట్లా చేస్తాము పిలుపులు ఇవ్వడం, మేము అడ్డుకుంటామని పిలుపులు ఇవ్వడం. అదే కాకుండా ప్రభుత్వం వైపు నుంచి సెక్షన్ 30 పేరుతోటి ఒక ఉద్రిక్తతను రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వం కూడా సెక్షన్ 30 విధించిందనేది నా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు చెప్పొచ్చు, మేము జగన్మోహన్ రెడ్డి గారికి నోటీస్ ఇచ్చామా? సాంకేతికంగా జగన్మోహన్ రెడ్డి గారికి నోటీస్ ఇచ్చినట్టు ప్రభుత్వం చెప్పట్లేదు,
జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు నోటీస్ ఇచ్చినట్టు చెప్పలేదు. కానీ వైసీపీ నాయకులకు ఇచ్చినటువంటి నోటీసుల్లో ఈ మాజీ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అనుమతి లేదు, అందుకని మీరెవరు కూడా వెళ్ళొద్దని చెప్పేసి ఇచ్చినట్టుగా దానిలో ఉన్నది. దాని అర్థం అదే. అందువల్ల ఇటువంటి వాతావరణాన్ని సృష్టించి చివరికి అది ఏ కారణంతో అయినా ఉద్రిక్తతలని తగ్గించాలనే ఉద్దేశం కావచ్చు, వివాదం మరింత పెంచడం ఎందుకు అనేటువంటి ఉద్దేశంతో కావచ్చు, ఏదైనా ఇప్పుడు ఆయన వాయిదా వేసుకున్నారు. దాని మీద వైసీపీ వాళ్ళు ఒక భాష్యం చెప్తున్నారు, అదేవిధంగా 3 పార్టీల కూటమి వాళ్ళు మరొక భాష్యం చెప్తున్నారు. ఎవరి భాష్యానికి వాళ్ళు కట్టుబడి ఉండండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అసలైనటువంటి అనేకమైనటువంటి సమస్యలు అనేటువంటివి మరుగున పడిపోయాయి. సనాతన ధర్మం పైకి వచ్చింది. ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది సనాతన ధర్మం కాదు, వరద సాయం, వరద ధర్మం. కేంద్ర ప్రభుత్వం నుంచి వరద ధర్మం ఎంత రావాలనేటువంటిది అది వదిలిపెట్టేసి సనాతన ధర్మం గురించి దాని గురించి పెద్ద ఎత్తుగా కొత్త భక్తుడు పంగనామాలు ఎక్కువ అన్నట్టుగా కొంతమంది ఆ విధమైనటువంటి ప్రదర్శనలకి దిగారు. అందుకని నేనేం చెప్తున్నానంటే ఇప్పటికైనా ఈ వివాదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వాయిదా వేసుకున్నారు కనుక ఈ వివాదానికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలి. ఎందుకు స్వస్తి పలకాలి అంటే దీనికి సంబంధించి ఒక సిట్ వేశారు. ఆ సిట్ కాదు, సిబిఐ ద్వారా దర్యాప్తు జరిపించాలని చెప్పేసి కొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆ సుప్రీంకోర్టు 4వ తారీఖున విచారణ జరుపుతా ఉన్నది. ఈ సమస్య తీవ్రత దృష్ట్యా అడ్వాన్స్ చేసి 30వ తారీఖు రేపు సోమవారం నాడే మేము విచారణ జరుపుతాము, మీ వాదనలు వినిపించండి అని చెప్పింది. అందుకని అది కోర్టు కన్నా వదిలేయాలి, లేకపోతే కోర్టు ఆదేశాల మేరకు సిట్ ఓకే అనుకుంటే సిట్కైనా వదిలేసి దీన్ని ఈ వివాదాన్ని ఇంతటితోటి స్వస్తి చెప్పి సనాతన ధర్మం మీద ఎవరు దాడి చేస్తున్నారు? ఈ దేశంలో సనాతన ధర్మాన్ని నమ్మేవాళ్ళు కావచ్చు, లేదా ఆ ధర్మానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ అత్యధికులు ఉన్నప్పుడు ఎవరో వచ్చి దాడి చేస్తున్నట్టు ఊహాజనితమైనటువంటి విద్వేషాన్ని రెచ్చగొట్టడం తప్ప. అందుకని దీనికి స్వస్తి చెప్పి రాష్ట్ర సమస్యల మీద, రాష్ట్ర పౌరులు ఎదుర్కొంటున్నటువంటి అంశాల మీద కేంద్రీకరించాలి. ఇది అన్ని పార్టీలకి, వైసీపీ, తెలుగుదేశం, బీజేపీ, జనసేన లేదా హిందుత్వ పరిరక్షకులుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళందరితో సహా ఇది నా విజ్ఞప్తి, నా సూచన. రైట్. తులసిరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే. అంటే వాడని నెజిపై తప్పుడు ప్రచారం ఎందుకు? అంటే అన్ని పార్టీలు కలిసి వైసీపీ మీద కక్ష తీర్చుకుంటా ఉన్నాయి. అంటే ఇప్పుడు మొన్న వచ్చినటువంటి వరదల మీద స్పందించకుండా, వాటి మీద చర్యలు తీసుకోకుండా కేవలం లడ్డిపోయిన రాజకీయాలు ఎందుకు అని చెప్పేసి జగన్ గారు అడుగుతా ఉన్నారు. ఏం చెప్తారు? ఇక్కడ రాజు బంటు ఒక కథ జ్ఞాపకం వస్తాం. మంచి వేసవి కాలము. రాజు వేటకు పోయాడు, అలసిపోయాడు, మధ్యాహ్నం అయింది. ఒక చెట్టు కింద పడుకున్నాడు, బాగా నిద్ర వచ్చింది. పక్కనే బంటు సేవకుడు కూర్చున్నాడు. ఈ లోపల ఒక ఈగ వచ్చి రాజు ముక్కు మీద వాలింది. ఆ బంటుకు రాజు అంటే అమితమైన ప్రేమ. అయ్యో, రాజుకు నిద్రాభంగం కలుగుతుందని చెప్పేసి అతను విచక్షణా జ్ఞానంతో ఆలోచించకుండా, విచక్షణా జ్ఞానంతో ఆలోచించుంటే చేత్తో తోలుండేవాడు. పక్కన ఒక రాయి బండ ఉంటే ఆ బండ తీసుకొచ్చి మోదినాడు ఆ ఈగను చంపాలని. ఆ ఈగ తప్పించుకొని పోయింది, ఆ రాజు వచ్చినాడు. ఇది అటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్, ఇటు జగను అందరూ కలిసి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను, తిరుమల ప్రతిష్టను, తిరుమల లడ్డు ప్రతిష్టను వచ్చేసి వీళ్ళందరూ వాటికి నష్టం కలిగించారు. అందరూ వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉందని చెప్తూనే వీళ్ళు ముగ్గురు వచ్చేసి వెంకటేశ్వర స్వామికి తీవ్ర నష్టం కలిగించారు, తిరుమలకు నష్టం కలిగించారు, తిరుమల లడ్డుకు నష్టం కలిగించారు. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, ముగ్గురు సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు. ఇక్కడ జగను సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు, చంద్రబాబు సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు, పవన్ కళ్యాణ్ సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు. జగను ఏ విధంగా సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు అంటే, నేను సరే పొలిటికల్ గా ఇస్తాను, నేను హిందువును కాదు అని ఎస్టాబ్లిష్ చేశాడు. నేను హిందువునే కానప్పుడు రెడ్డిని కాదు అని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. పొలిటికల్ గా ఆలోచన చెప్తున్నాను. 3వది, నాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు అని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. డిక్లరేషన్ లో ఏముంటుంది? అక్కడికి పోయే వాళ్ళు అన్య మతస్థులు నాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది వచ్చాన్నాడు. కానీ సంతకం పెట్టడానికి భయపడినప్పుడు నాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు, నేను హిందువును కాదు, నేను రెడ్డిని కాదు అని జగన్మోహన్ రెడ్డి టామ్ చేసుకొని అతను పొలిటికల్ క్యారియర్ కు
అతనే నష్టం కలిగించినాడు. ఆ విధంగా జగన్ సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు. మూడవది చంద్రబాబు నాయుడు సెల్ఫ్ గోల్. ఆయన తను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజును మర్చిపోయినాడు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది జూన్ 12న. కానీ ఆయన ఏమనుకున్నాడు, సెప్టెంబర్ 12న ప్రమాణ స్వీకారం చేశాను, అంతవరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని ఆయన భావించాడు. డేట్ మర్చిపోయాడు. ప్రమాణ స్వీకారం రోజు జూన్ 12 కాదు, సెప్టెంబర్ 12 అనుకున్నాడు. అందువలన ఆ రిపోర్ట్ చూస్తానే మొత్తం వచ్చేసి జగన్ మీద తోసేస్తే సరిపోతుంది, ఏదో 11 సీట్లు వచ్చాయి, రాబో రోజుల్లో అవి కూడా రాకుండా చేస్తే బాగుంటుందని చెప్పేసి తొందరపడి వచ్చేసి ఆయన రిపోర్ట్ చదివాడు. కానీ ఆ ట్యాంకర్ తెచ్చింది ఎప్పుడు? జూలై 6న, జూలై 12న. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? ఆయనే ముఖ్యమంత్రి. అది మర్చిపోయినాడు. పోనీ అంతకుముందు వచ్చినటువంటి జూన్ 12, 21, 25, జూలై 4 అప్పుడైనా ఎవరు? అప్పుడు కూడా ఆయనే. కాబట్టి ఒకవేళ ఆయన చెప్పినట్టు నెయ్యి కల్తీ జరిగింది అంటే అది ఆయన హయాంలో జరిగింది. కానీ ఆయన తేదీ మర్చిపోయి ఆయన వచ్చేసి జగన్ మీద తోస్తే సరిపోతుందని చెప్పి ఆ విధంగా ఆయన సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు. తర్వాత ఒకవైపు ఈవో శ్యామలరావు నెయ్యి కలుషితం జరిగింది వాస్తవమే, కానీ కల్తీ జరిగిన నెయ్యిని వాడలేదు, వెనక్కి పంపించాము, కాబట్టి తిరుమల లడ్డుకు అపవిత్రత ఏం జరగలేదు అని సాక్షాత్తు ఈవో శ్యామలరావు వచ్చేసి కల్తీ నెయ్యిని వాడలేదు, అది వెనక్కి పంపించాము అని ఆయన స్పష్టంగా లిఖితపూర్వకంగా ఇస్తా అంటే ఈయన పవన్ కళ్యాణ్ వచ్చేసి అపవిత్ర జరిగింది అని చెప్పేసి ఈయన పశ్చాత్తాప దిశ ఈయన చేపడుతున్నాడు. ఆ పక్క ఈవో అపవిత్రమే జరగలేదు, నెయ్యే వాడలేదు, కల్తీ నెయ్యి, అది వెనక్కి పంపించామని ఆయన చెప్తుంటే ఈయన వచ్చేసి దాన్ని శుభ్రం చేయడము, దాని దీక్షలు. కాబట్టి అందరూ కలిసి ఇలా పాపం తలా పిడికని వీళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, ఇంకా మధ్యలో ఇంతకుముందు వారు చెప్పినట్టు ఈ యొక్క సనాతన ధర్మం అని వీళ్ళు బీజేపీ వాళ్ళు. ఏమిటో సనాతన ధర్మం వచ్చేసి వీళ్ళకే ఉన్నట్టు, మేమందరం వచ్చేసి మేము వచ్చేసి సనాతన ధర్మం కాదా? ఏం చెప్పింది? కాబట్టి మానవత్వము, ఈ యొక్క విశ్వం అంతా ఒకటే, సర్వే జనా సుఖినో భవంతు, ఇది సనాతన ధర్మం చెప్పింది. సర్వే జనా సుఖినో భవంతు. తర్వాత ఇందు గలడందు లేడని సందేహము వలదు, శక్తి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్యుని భక్త ప్రహ్లాదుడు చెప్పాడు. తర్వాత వచ్చేసి పశుల వన్నె వేరు పాలెల్లో ఒక్కటే, పుష్పజాతి వేరు పూజ ఒకటే, దర్శనంబులారు దైవంబు ఒక్కటే, విశ్వదాభిరామ వినరవేమని 400 సంవత్సరాల క్రితమే వేమన చెప్పాడు. దాని తర్వాత వచ్చేసి మంచి చెడ్డలు 2 మతములు, మంచి అన్నది మాల అయితే నేను మాలనవుతానని చెప్పేసి గురజాడ అన్నాడు మహాకవి. కాబట్టి వీళ్ళందరూ వచ్చేసి ఏదో వీళ్ళు హిందూ మతం పేరు చెప్తున్నారు. ద హిందూ పేపరు ఈ బీజేపీ పార్టీ పట్టక ముందు, జనసంఘ పార్టీ పుట్టక ముందే హిందూ పేపర్ పెట్టాడు. నినాదం ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు సరే జహాసే అచ్చా హిందుస్థాన్ హమార నినాదం ఎప్పుడు వచ్చింది? వీళ్ళు వచ్చినాయి ఇవన్నీ. కాబట్టి వీళ్ళేదో బీజేపీ వాళ్ళు సనాతన ధర్మానికి ఛాంపియన్స్ అయినట్టు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళకి ఎనలేని వెంకటేశ్వర స్వామి వీళ్ళే భక్తులైనట్టు, జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఆయన వచ్చేసేసి పప్పులో కాలేయడము. కాబట్టి వీళ్ళు ఇవన్నీ మా ప్రజా సమస్యలు మర్చి మొత్తం ఇదే అయిపోయింది. ఒక వారం రోజులు ఉంటే ఈ కథ అయిపోయింది. వారు చెప్పినట్లు ఒక దిక్కు వరదలు, ఒక దిక్కు కరువు, తర్వాత సూపర్ 6 పథకాలు అమలు కాలేదు, రైతులు వచ్చేసి అలో లక్షణాన్ని అల్లాడుతున్నారు, వాళ్ళకు వచ్చేసి ఆర్థిక సహాయం అందడం లేదు, వరదలకు కానీ కరువులకు కానీ. కాబట్టి అవి ఆలోచించకుండా దేదత్తంగా అయిపోయింది. ఓవరాల్ గా అందరూ కలిసి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దెబ్బతీశారు, హిందూ మతం ప్రతిష్టను దెబ్బతీశారు. మిగతా మతాలు ఏమనుకుంటారు? వచ్చేసి ఇంత తెలుగు వాళ్ళు వచ్చేసి ఇంత తెలివి తక్కువ వాళ్ళు అనుకునే విధంగా ప్రపంచ దేశాలు కానీ మిగతా మతాల వాళ్ళ కానీ అనుకునే విధంగా తెలుగు వాళ్ళు ఇంత తెలివి తక్కువ వాళ్ళ అనుకునే విధంగా మొత్తం నాయకులందరూ బాధ్యతాయుత పదవులు ఉండే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. రైట్. వడతప టీడీపీ స్టేట్ స్పోక్ పర్సన్ అంటే ఆనం వెంకటరమణారెడ్డి జాయిన్ అయ్యారు. వెంకటరమణారెడ్డి నమస్కారం అండి. నమస్తే అండి. తులసిరెడ్డి గారు చెప్పినట్టు మేబీ కాంగ్రెస్ పార్టీకి అదే నెయ్యి సప్లై చేస్తూ స్వామి వారికి అపవిత్రం చేసుకుంటా నడుస్తుంటే వాళ్ళకి చాలా సంతోషం ఉండేదేమో.
మేబీ వాళ్ళ సెంటిమెంట్స్ ని మేము హర్ట్ చేసామేమో అని మేబీ అనుకుంటున్నా. అంటే ఇవన్నీ బయట పెట్టకుండా ఇవన్నీ చేయకుండా మరి జరగని ఏముంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కోరికేమో, ఎందుకంటే తులసిరెడ్డి గారి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదు ఏవో అనుకుంటున్నాడు, ఏవో కాదు ముఖ్యమంత్రి అని తెలుసండి. చిన్నపిల్లకాయలు ఏమి కాదు మేము, అది కూడా అంతో ఇంతో దేవుడు తెలివిచ్చాడు. ఓకే, అసలు బయట పెట్టాలా వద్దా, ఏం చేయాలి? బయట పెట్టే ముందర అక్కడ మొత్తం క్లీన్ చేసి భక్తులకి ఏమేమి చేయాలో అన్ని సెటరేట్ చేసి బయట పెడితే అప్పుడు ది ఐడియా బిహైండ్ అసలు బయట ఎందుకు పెట్టాం? బయట పెట్టే టైంకి లడ్డు మార్పు వచ్చేసింది. గీ మార్చేసాము, గీ సప్లయర్ ని మార్చాము, స్ట్రిక్ట్ చేసేసాము, గీ లడ్డు క్వాలిటీ ఇంప్రూవ్ చేసాం. అప్పుడు ఎందుకు బయట పెట్టాలి? అసలు ఏం తొక్కేసి ఉండొచ్చు కదా రిపోర్ట్. కొంచెం పనే ఉంది, అది బయటకి రావద్దంటే రాదు కదా, ఏం పెద్ద విషయం కాదు కదా. కానీ ఇటువంటి మళ్ళీ జరగకూడదు. ప్రభుత్వాలు రావచ్చు, ముఖ్యమంత్రులు వస్తుంటారు, ముఖ్యమంత్రులు పోతుంటారు, ఏది కూడా జీవితంలో శాశ్వతం కాదు. కానీ జీవితంలో శాశ్వతం ఒక వెంకటేశ్వర స్వామి. హిందువులకి శాశ్వతం అనేది ఓన్లీ వెంకటేశ్వర స్వామి, ఇంకెవ్వరు లేరు. కాబట్టి ఇప్పుడు గాని ఇది బయట పెట్టి ఈ ప్రక్షాళన చేస్తే నెక్స్ట్ టైం భయం అనేది ఉంటుంది. అక్కడ నియమాలు పద్ధతులు అవి కంటిన్యూ కావాలి, డిస్టర్బెన్స్ లేకుండా కావాలి అనే పాయింట్ మీదే. ఇక్కడ తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ సెల్ఫ్ గోల్స్ ఏమి ఉండవండి. దీంట్లో వెంకటేశ్వర స్వామితో సెల్ఫ్ గోల్, ఆయన గోల్ వేయడం ఏమి ఉండదు. మన డ్యూటీ, మన దైవం, మన గోవిందుడు, మన ఇలవెల్లుపు. సో మనకి సర్టన్ సెన్స్ ఆఫ్ ఎమోషనల్ అటాచ్మెంట్ అండ్ రెస్పాన్సిబిలిటీ అనేది 100% వెంకటేశ్వర స్వామి. ఎందుకంటే నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో 30-40% అందరూ ఆయన పేరే ఉంటుంది, లేకపోతే అమ్మవారి పేరు ఏదో ఒక దగ్గర. సో అంత అటాచ్మెంట్ ఉన్నప్పుడు ఏమి తెలియనట్టు, ఏమి జరగనట్టు అని చేయలేము కదా. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆల్సో. ఎస్, 2 months ఎందుకు పట్టింది, ఎందుకు ఇప్పుడు తీశాడు బాబు గారు, ఇప్పుడు ఎందుకు బయట పెట్టారు? అక్కడ చేయాల్సిన కరెక్షన్స్ అన్ని చేసిన తర్వాత బయట పెట్టాం. అదే గాని చేయకుండా అప్పుడే మేము రివీల్ చేసేస్తుంటే గందరగోళం అయ్యేది. ఎవరు వస్తారు తిరుమలకి? ఎవరు రారు కదా. అటువంటి పరిస్థితుల్లో అక్కడ మళ్ళీ ఆ సెంటిమెంట్ దెబ్బతినకూడదు, అది కాపాడాలి. ఇన్ని ఆలోచనలు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గాని, మాకు గాని, తులసిరెడ్డికి గాని ఎవరికైనా ఆయనే విలువెలుపు. మనకి ఆంధ్రాలో, తెలంగాణ అండ్ ఆంధ్రాలో 90% ఆయనే ఉంటాడు, వెంకటేశ్వర స్వామి ఉంటాడు. సో ఊరికే ఏదో మనం కూర్చొని ఆయన సెల్ఫ్ గోల్ కొట్టాడు, ఈ సెల్ఫ్ గోల్ ఎవరు కొట్టలేదండి. మనం ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి హిందూ సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు. ఏది ఈ విధంగా జరుగుతుందని మన కళ్ళ కూడా ఊహించలే. సెల్ఫ్ గోల్ మనం కొట్టుకున్నాం. సో ఇవన్నీ సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నప్పుడు చాలా సెన్సిటివ్ గా ఆలోచించి దానికి టైం తీసుకుంటారు ఎవరన్నా. అదేమన్నా పెళ్లి సంబంధమా, అందరికి ఫోన్ చేసేసి, బంధువులకు అందరికి ఫోన్ చేసేసి, అబ్బా మా అబ్బాయికి పెళ్లి కుదిరింది, మా అమ్మాయికి పెళ్లి కుదిరింది అని చెప్పేదానికి కాదు కదా. ఆనంద్ గారు, అంటే మీరు 2015లో కిలో నెయ్యిని అంటే 276 కొన్నారా లేదా? అంటే దీని మీద మీరు చాలా విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్ గా మాజీ మంత్రి రోజా కూడా స్పందించారు. అంటే దీనికి సంబంధించి చంద్రబాబు గారికి నేను ఒక్క నిమిషం అండి. పోస్ట్ కోవిడ్ అండ్ ప్రీ కోవిడ్ అనేది దేర్ ఆర్ 2 things. ఓకే, ప్రీ కోవిడ్, పోస్ట్ కోవిడ్ ఆల్మోస్ట్ రేట్స్ హావ్ గాన్ అప్ బై 200%. అవునా కదా? మీరు ఒప్పుకుంటారు ఆ విషయం? ప్రీ కోవిడ్, పోస్ట్ కోవిడ్ రేట్స్ హావ్ గాన్ అప్ బై 200%. ఎస్, నువ్వు రేట్ ఎందుకు తక్కువ ఇచ్చావని ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్. ఐఎమ్ క్వశ్చనింగ్ వై యూ డింట్ మెయింటైన్ క్వాలిటీ. మీరు క్వాలిటీ ఎందుకు మెయింటైన్ చేయలేదు అనేది ప్రశ్నిస్తున్నాను. నువ్వు 5 రూపాయలకి తీసుకో కేజీ నెయ్యి, మంచిదే కదా. 5 రూపాయలకే తీసుకో, తప్పేంటి? నువ్వు స్వామి 10 రూపాయలు మీరు సేవ్ చేస్తున్నారంటే మాకు సంతోషమే కదా. ఆరోపిస్తున్నారు కదా. కాదండి, వయబిలిటీ ఫ్యాక్టర్ లేదు కదా అనేది మేము ప్రశ్నిస్తున్నాం. మేము ఇచ్చిన రేటుకి అప్పటికి ఇప్పటికి ఆల్మోస్ట్ పాల్ రేట్ ఎంత పెరిగిందండి ఈ 5 years లో? చెప్పండి ఒకసారి. మీకు ఆ రోజు పాల్ రేట్, ఈ రోజు పాల్ రేట్ ఒకటేనా? మనం ప్రశ్నించేటప్పుడు కొంచెం కామన్ సెన్స్ తో ప్రశ్నించాలి. యు హావ్ సమ్ బ్రెయిన్స్. ఈ రోజు ఆవు పాలు 60 నుంచి 70 రూపాయలు ఉంది. ఆ రోజు ఎంత ఉండింది?
ఆలోచించాలి కదా. మరి ఆ రోజు నువ్వు ఆ రేటుకి ఇచ్చావంటే అరే ఆ రోజు ప్రివైలింగ్ రేట్ అది, ఈ రోజు ప్రివైలింగ్ రేట్ అది. ఆ రోజు కల్తీ లేదు, ఈ రోజు కల్తీ ఉంది. సింపుల్ యాజ్ దాట్. ఇప్పుడు ఒకటి ఆరోపించడానికి 100 ఆరోపించండి. ఓకే, అసలు ఐఎమ్ సిక్ ఆఫ్ దిస్ డిస్కషన్ ఆల్సో. ఎందుకంటే అక్కడ జరిగింది స్వామికి అన్యాయం. ఓకే, అది ఎమోషనల్ ఇది మాకు. సో నేనేమంటానంటే దాన్ని ఏ విధంగా బాగు చేయాలి, ఇటువంటి మళ్ళీ జరగకుండా ఏ విధంగా ఆపాలి, ఈ తిరుమల సిస్టమ్ నే మార్చి దానికి 100% పకడ్బందీగా ఏ విధంగా స్వామికి ఎటువంటి ఇష్యూస్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పార్టీల మీద కాదు, నాయకుల మీద కాదు, ప్రతి హిందూ మీద, ప్రతి తెలుగు రాష్ట్రాల్లో ఉండే తెలుగోడికి ప్రతి ఒక్కడికి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఇంక్లూడింగ్ అదర్ మతస్థులు కూడా. ఇది అదర్ మతస్థులు ఎందుకు అంటున్నానంటే వాళ్ళు కూడా మనతో బాగుంటారు, మనం వాళ్ళతో చాలా బాగుంటాం. వాళ్ళ చర్చకి పిలిస్తే పెళ్లిళ్ళు ఉంటే మేము పోతాం, మేము ఎప్పుడు కాదని ఉండమే. సో నేనేమంటానంటే రెక్టిఫికేషన్ ఏందనేది డిస్కషన్ పెడితే చాలా బాగుంటుంది. ఏ విధంగా చేయాలి పొలిటికల్ గా పక్కన పెట్టి స్వామి వారికి ఏ విధంగా అన్ని పద్ధతుల ప్రకారం ఏ విధంగా జరగాలి, ఇటువంటి మళ్ళీ రాకుండా, ఇటువంటి ఇష్యూ అనేది మనం డిస్కషన్ రాకుండా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో పాజిటివ్ గా కూర్చొని జగన్మోహన్ రెడ్డి అయినా ఎస్ తప్పు జరిగింది, ఎవరు చేశారు పక్కన పెట్టి, తప్పు అయితే తప్పు కదా, స్వామికైతే అన్యాయం జరిగింది కదా, నేను జగన్ సంగతి కూడా పక్కన పెట్టేస్తున్నాం. తప్పు అయితే జరిగిపోయింది కదా, ఎస్ మనం అందరం కూర్చొని డిస్కస్ చేసి ఎస్ బోర్డుని ఎట్ట ప్రతిష్టం చేస్తాం, బోర్డులో మంచోళ్ళని పెడతాం, రెస్పాన్సిబుల్ పీపుల్ ని పెడతాం, స్వామి మీద భక్తి ఉన్న వాళ్ళని పెడతాం, స్వామి కోసం పనిచేసే వాళ్ళని పెడతాం, అక్కడ సిస్టమ్ ఇది చేస్తాం, భక్తులకి మంచి వ్యవస్థని కల్పిస్తాము. స్వామి వారు సంతోషంగా ఉంటే రాష్ట్రాలు సంతోషంగా ఉంటుంది, దేశం సంతోషంగా ఉంటుంది అనే దిశలో మనం ఇంకా మాట్లాడుకోవాలి. ఆ నెయ్యి ఎంత ఉంది అంటే అయిపోయింది, అది ఇప్పుడు పట్టేసాము, నెయ్యి మార్చేసాము, ల్యాబ్ పెట్టేస్తున్నాము, సో ఇట్ వోంట్ హ్యాపెన్ అగైన్. ఓకే, బట్ అది మళ్ళీ ఆనంద్ గారు అంటే మీరు పాలన మీద దృష్టి పెట్టకుండా అసలు ఇలా ఎందుకు చేస్తున్నారు, అంటే కుల రాజకీయాలు, మత రాజకీయాలకు సంబంధించి మీరు అలా ముందుకు ఎందుకు వెళ్తున్నారు, ఇవన్నీ కూడా డైవర్ట్ పాలిటిక్స్. అసలు మీరు 100 రోజుల పాలనకు సంబంధించి ఆ విమర్శలు వస్తున్నాయి, దానికి తట్టుకోలేకనే మీరు 100 రోజులు అంటారు. నాకు అర్థం కాదు, అవన్నీ తట్టుకోలేకనే చాలా విమర్శలు వస్తున్నాయి. అవన్నీ తట్టుకోలేకనే. ఎవరు చెప్పారు తట్టుకోలేక? ఏం చేశాము 100 రోజుల్లో? ఏమన్నా ఒక 10,000 కోట్లు సంపాదించేసామా, 50,000 కోట్లు సంపాదించామా? ఆ గనుడు పోయేటప్పుడు చేసిన అప్పులు లెక్కలు అసలు జీవోలే కనిపించంలా, ఫైల్సే కనిపించంలా. దానికే మాకు 2 నెలలు పట్టింది. అసలు వ్యవస్థ ఏంది, అసలు పొజిషన్ ఏంది, అసలు మనం ఎక్కడున్నాం ఫైనాన్షియల్ గా, అసలు ఎన్ని అప్పులు చేశారు ఇప్పటికీ బయటకు రావట్లా. సగం ఫైల్స్ తగలబెట్టేస్తున్నారు, అన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలా? సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలమయ్యారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పెట్టుకుంటాడా? 9 నెలలు వెయిట్ చేయాలి కదా, బిడ్డ పెరగాలి, పౌష్టికాహారం తీసుకోవాలి, బిడ్డ పెరగాలి అంటే రాగానే 30 రోజుల్లో అన్ని స్టార్ట్ చేసేస్తారా? ఒక గవర్నెన్స్, ఒక సిస్టమ్, ఒక స్కెడ్యూల్, ఒక బడ్జెటింగ్ ఉండదా? ఏం మాట్లాడుతున్నారు? 100 రోజుల్లో ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎన్ని రోజుల్లో ఇచ్చి స్టార్ట్ చేశాడు ఆయన? చెప్పండి, అవి మాట్లాడరా? 100 రోజుల పాలన ఈ కాదు, ఇట్ టేక్స్ టైం, ఇట్ విల్ హ్యాపెన్, చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఉన్న ఇష్యూస్, బేసిక్ ఇష్యూస్ సెటరైట్ చేశాం. వర్షాలు వచ్చినాయి, ఎస్ వస్తాయి, ప్రకృతి అది. సో వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ స్ట్రైట్. 100 రోజుల పాలన గురించి భయపడిపోయి చంద్రబాబు తిరుమల విషయం బయటకు తీసాడంటే ఎంత సిల్లీగా ఉంది వినేవాళ్ళకి. అడిగే వాళ్ళకన్నా కామన్ సెన్స్ ఉండాలి కదా. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే దుస్థితిలో మేము ఉన్నామా? ఐ డోంట్ థింక్ సో. వాళ్ళు ఉన్నారేమో, ఎందుకంటే వాళ్ళకి వేరే టాపిక్ లేదు కాబట్టి, వాళ్ళకి వేరే ఇష్యూస్ లేవు కాబట్టి, వాళ్ళు లైమ్ లైట్ లో ఉండాలి కాబట్టి కొన్ని పార్టీలు ఆ విధంగా మాట్లాడతాయి. దాన్ని తప్పుపట్టలేము, ఎవరి పొలిటికల్ స్ట్రాటజీ వాళ్ళది. బట్ మేమైతే అంత దిగజారి స్థితిలో ఉన్నామని నేను అనుకోవటంలా, మేము లేము కూడా అని కూడా నేను 100% నేను కన్ఫర్మ్ చేయగలుగుతాను. ఎస్, రాజకీయం పార్టీలతో ఆడతాం, పాలిటిక్స్ ఎలక్షన్ అప్పుడు ఆడతాం, కానీ వెంకటేశ్వర స్వామితో
రాజకీయాలు మాట్లాడి రాజకీయాలు చేసి ఆయన అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందే విధంగా చేసే ధైర్యము మాకు లేదు, అవసరం కూడా లేదు. ధైర్యం ఎందుకంటానంటే వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే మామూలుగా ఉండదు, చెంప చెల్లు కొట్టిచ్చేస్తారు. చాలా మందికి అనుభవాలు ఉన్నాయి వాటి మీద. ఎవడూ చేయలేడు. వెంకటేశ్వర స్వామితో భక్తి ఉంటది, వెంకటేశ్వర స్వామి అంటే భయము ఉంటది. కాబట్టి వెంకటేశ్వర స్వామి అడ్డం పెట్టుకొని మేము అడ్డం పెట్టుకోం. ఎందుకంటే మేము నమ్ముతాం. ఆయన హిందూ, నేను వెంకటేశ్వర స్వామి నమ్మతా, జగన్మోహన్ రెడ్డి నమ్మడు. ఎస్, వాళ్ళు రాజకీయాలు చేయొచ్చు. దాంతో ఇప్పుడు ఆయన చేసిన రాజకీయమే కదా, ఆయన చేసిన రాజకీయమే కదా. సో నేనేమంటానంటే దట్స్ అ వెరీ సిల్లీ వే ఆఫ్ డూయింగ్ ఇట్ అండి. ఓకే, యా, నాకు ప్లీజ్ నన్ను ఎక్స్క్యూజ్ చేయాలి, నాకు కాల్ ఉంది సెంట్రల్ ఆఫీస్ నుంచి. సో అంటే ఫైనల్ గా ఫుల్ స్టాప్ పెట్టాలి కదా, అంటే పార్లమెంట్ దృష్టి పెట్టాలి కదా, దీనికి సంబంధించి మీరు కొంచెం కంక్లూడ్ ఇచ్చిపోండి. పెడుతున్నాం కదా, మేమన్నా ఇళ్లలో కూర్చొని స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేసుకుంటున్నాం ఏంది? ఏ రోజు 5 ఏళ్లలో అసెంబ్లీ సెక్రటేరియట్ కి జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు వచ్చాడో ఈ ఆయన 5 ఏళ్ల పాలనలో ఇప్పటికి ఐ థింక్ 5 సార్లు ఎక్కువ వచ్చి ఉంటాడు. ఏది 5 ఏళ్లలో, ఈ 3 నెలల్లో ప్రతి రోజు అమరావతిలో ఉంటే ఆల్మోస్ట్ 80% అటెండెన్స్ తో సెక్రటేరియట్ లో ఎవరు పోయేవారు? సెక్రటేరియట్ కి మంత్రులు పోయేవాళ్ళ? సెక్రటేరియట్ కి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లేదా? ఎవరు పోయేవాళ్ళు చెప్పండి? ఈరోజు సెక్రటేరియట్ లో కూర్చున్నామంటే ఏమి గోళ్లు గిల్లుకుంటున్నావా? పాలన మీద దృష్టి పెడితేనే సెక్రటేరియట్ లో కూర్చుంటాడు, లేకపోతే ఏం అవసరం అండి? మేము కూడా ఇంట్లో కూర్చొని ఆఫీసర్స్ నాడే పిలుచుకోవచ్చు కదా, పిలుచుకోవటం లేదే. పాలన మీద దృష్టి పెట్టాం కాబట్టి ఈ రోజు సెక్రటేరియట్ కలకల్లాడుతుంది. మినిస్టర్లు అందరు సెక్రటేరియట్ లో కూర్చుంటున్నారు, ఎంప్లాయీస్ అందరూ సెక్రటేరియట్ లో ఉంటున్నారు, చక్క ప్రజలు వస్తున్నారు సెక్రటేరియట్ లో. బాబు గారిని, మంత్రుల్ని అందరూ అవైలబుల్ ఉన్నారు. ఈ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండిందా? లేదా? ఎప్పుడు వచ్చేవాడు సెక్రటేరియట్ కి? ఎన్నిసార్లు వచ్చాడు? కేబినెట్ మీటింగ్ ఉంటే వచ్చేవాడు. ఏది? పరదాలు కట్టి ఇంటి నుంచి ఇక్కడ దాకా. ఇప్పుడు పరదాలు కడుతున్నావా? లేదా? సో పాలన మీద దృష్టి పెట్టడం అనేది చేసి చూపించడం, ఊరికే మాటల్లో కాదు. యూ విల్ సీ అ లాట్ ఆఫ్ దిస్ థింగ్ ఇన్ ద కమింగ్ డేస్ అండి. థ్యాంక్ యూ. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. రైట్, మనతో పాటు బీజేపీ నుంచి భరత్ యాదవ్ గారు జాయిన్ అయ్యారు. భరత్ యాదవ్ గారు నమస్కారం అండి. నేను మీ దగ్గరికి వస్తాను. మీ దగ్గరికి వచ్చే కంటే ముందు ఒకసారి ఆ కోటేశ్వరరావు దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు, అంటే మనం చూస్తున్నాం, అంటే లడ్డు మొత్తం ఈ రెండింటి మీదనే ఏపీ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి. అసలు దీనికి సొల్యూషన్ ఏంటంటారు? ఇప్పుడు వాటి సొల్యూషన్ గురించి చెప్పబోయే ముందు మన తెలుగుదేశం ప్రతినిధి కూడా ఉంటే బాగుండేది. మేము వెంకటేశ్వరుని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. మంచిదే, చేయకూడదు అనేది అందరూ చెప్పేది. కానీ మీరు ఒక పార్టీతోటి, బీజేపీ అనేటువంటి ఒక పార్టీతోటి మీరు బంధం ఏర్పాటు చేసుకున్నారు. ఆ బీజేపీ చరిత్ర మొత్తం రాముడితోటి లేదా వారణాసి కాశీ విశ్వనాథుడితోటి ఉన్నటువంటి రాజకీయమే కదా. మొత్తంగా బీజేపీ అంతా దేవుళ్ళని, దేవతల్ని ఈ విధంగా రంగంలోకి తెచ్చి వాడుతున్నప్పుడు, అటువంటి దాంతో మీరు చేతులు కలిపినప్పుడు మీ మీద అటువంటి విమర్శలు కానీ ఆరోపణలు కానీ వస్తాయి. మేము దానికి భిన్నం అని చెప్పేసి మీరు చెప్పుకోవాలి. కానీ ఈ లడ్డు విషయంలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూసినప్పుడు మీరు బీజేపీ కంటే మీరేం తక్కువ కాదనేటువంటి అంశాన్ని మీరు రుజువు చేసుకుంటున్నారు, మీరు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. అందువల్ల రాజకీయాలు చేయొద్దనే అందరూ చెప్తారు, చేయకూడదనే చెప్తారు. కానీ మీరు గొంగట్లో తింటూ వెంట్రుకల గురించి చెప్పినట్టుగా బీజేపీ మత రాజకీయం, దేవుళ్ళని వీధుల్లోకి తెచ్చినటువంటి రాజకీయం చేసినటువంటి పార్టీతో మీరు చేతులు కలిపి కేంద్రంలో దాన్ని మోస్తూ మేము మత రాజకీయాలు చేయట్లేదు, దేవుణ్ణి ఉపయోగపెట్టుకోవట్లేదు అంటే జనం ఎట్లా నమ్ముతారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించారో లేకపోతే ఇంకోళ్ళు ఆరోపించారో అనేది కాదు. మీకై మీరు కూడా ఆ విధమైనటువంటి ఆత్మశోభం చేసుకోవాలి. ఒకవేళ ఆంధ్ర రాష్ట్రంలో గనక ఆ మతమే, ఉత్తరాది ప్రాంతాల్లో వచ్చినటువంటి ఆ మతమే గనక ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కూడా వస్తే అల్టిమేట్ గా దెబ్బతినేటువంటిది తెలుగుదేశం పార్టీ అనేటువంటిది కూడా వాళ్ళు గమనిస్తే మంచిది. ఇక మిగిలినటువంటి విషయాలు మీరు అడిగినటువంటి దానికి వచ్చేసరికి మీరేమన్నా అడిగారు దీనికి సంబంధించి? ఇప్పుడు ఒకసారి మళ్ళీ సొల్యూషన్ అడిగాం. అంటే ఏపీలో మొత్తం ప్రజెంట్ కులం మీద మొత్తం రాజకీయ చర్చ. సొల్యూషన్, దీనికి సొల్యూషన్ అనేటువంటిది, పర్మనెంట్ సొల్యూషన్ అనేటువంటిది ఉండదు. ఎందుకు అంటే
మీరు ప్రైవేటు సంస్థల ద్వారా మీరు నెయ్యి కావచ్చు, లేదా ఆ లడ్డూలో వాడేటువంటి ఇతర పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ప్రైవేటు సంస్థల నుంచి మీరు కొనుగోలు చేసి వ్యవహరించినంత కాలం ఆ ప్రైవేటు సంస్థలు శాంపుల్స్ లో చూపించేది ఒకటి, సరఫరా చేసేది ఒకటి. ఇది నిరంతరం నిఘా వేస్తే తప్ప మరొకటి కాదు. అందువల్ల అట్లాంటి నిఘా వ్యవస్థ తిరుమలలోనే కాదు, లేదా దేశంలో ఉన్నటువంటి అనేక దేవాలయాల్లో అలాంటి పక్కా నిఘా వ్యవస్థ లేదు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. అందువల్ల సబ్ స్టాండర్డ్ అంటే నాసిరకం వస్తువులను సరఫరా చేయటం అనేటువంటిది దేవుడి పేరుతోటి ఎన్నో దశాబ్దాలుగా సాగుతా ఉంది. మరి ఇప్పుడు అదే ఆయన రామనారాయణ వెంకటరామరెడ్డి గారు ఉంటే నేను అడుగుండేవాడిని. ఆయన ఏం చెప్పారు, ఆయనే కదా దీన్ని బయట పెట్టి మొత్తం ఎన్డీడీపీ నివేదికను బయట పెట్టి బయట మార్కెట్ లో 1000 రూపాయల దాకా 1000 రూపాయల పైన ఉంటాయి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి 320కి లేదా ఎట్లా ఇస్తారని చెప్తున్నారు. మరి ఇప్పుడు స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యికి తిరుపతి దేవస్థానం వాళ్ళు లేదా తెలుగుదేశం ప్రభుత్వం ఎంత ధరకు కొనుగోలు చేస్తుంది, ఏ విధంగా కొనుగోలు చేస్తుంది అనేటువంటిది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. టెండర్ల ద్వారా పిలుస్తారా, లేకపోతే నామినేషన్ ద్వారా ఇస్తారా అనేటువంటిది ఇవన్నీ కూడా తేలుతాయి రాబోయే రోజులు. అందుకని దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేటువంటిది ఉంటుందని నేనైతే అనుకోను. ఎందుకంటే ప్రైవేట్ సరఫరాదారులు ఉన్నంతకాలం అక్రమాలు అనేటువంటివి ఉంటాయి. దాన్ని ఎప్పటికప్పుడు నిఘా వేసుకోవాల్సిందే తప్ప మరొకటి కాదు. రెండోది ఎన్డీడీపీ నివేదిక అనేటువంటి దానిలో కూడా వాళ్లే కొన్ని సందేహాలు, వాళ్ళ నివేదిక మీదనే వాళ్ళు కొన్ని సందేహాలు వ్యక్తం చేశారు. అటువంటప్పుడు భవిష్యత్తులో కూడా ఒక ల్యాబ్ నివేదికలో ఒక విధమైనటువంటి వాళ్ళ సందేహాలు వ్యక్తం చేసినప్పుడు సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి. మన ఆరోగ్యానికి సంబంధించి ఏదన్నా ల్యాబ్ లో టెస్ట్ చేయిస్తే ఒక భయంకరమైనటువంటి నిజాన్ని చెప్పినప్పుడు అమ్మో ఇంతది ఉందా లేదా అని ఇంకొక ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయిస్తాము. అదే విధంగా ఒక డాక్టర్ ఒక డయాగ్నోస్ చేస్తే ఈ డాక్టర్ ఏంటి ఇట్లా చెప్పాడు అని చెప్పేసి సెకండ్ ఒపీనియన్ తీసుకుంటాము. అదే విధంగా ఎన్డీడీపీ నివేదికలో ఆ విధమైనటువంటి ఒక క్యావియేట్స్ అంటే కొన్ని మినహాయింపులు ఉంటాయి, రాంగ్ కావచ్చు, ఫాల్స్ కావచ్చు, అది కావచ్చు, ఇది కావచ్చు అని చెప్పినప్పుడు ఇంకొక ల్యాబ్ ని, నేషనల్ ల్యాబ్ ఉంది కదా గజియాబాద్ లో ఉన్నటువంటి నేషనల్ ల్యాబ్, దానికి పంపించి దాని ఒపీనియన్ కూడా తీసుకోకుండా తొందరపడి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాలన్నీ బహిర్గతం చేశారని తప్ప బహిర్గతం చేయొద్దని ఎవరంటలే. కానీ సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ తీసుకొని 1కి 2 సార్లు ఆ ల్యాబ్ నివేదికలన్నీ తీసుకొని అది ఫిక్స్ చేయాల్సింది. అనవసరమైనటువంటి వివాదానికి తెరతీశారనేటువంటి విమర్శ తప్ప చంద్రబాబు నాయుడు గారిని చేయొద్దని అంటలేదు. అందుకని దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఏమిటి, నెయ్యి తిరుపతి దేవస్థానమే తయారు చేసుకోవాలి, లేకపోతే కిస్మిస్ పండ్లు, ఆ కిస్మిస్ పండ్లు పండించడం అదే చేయాలి. అది సాధ్యమవుతుందా? లడ్డు తయారీకి అవసరమైనటువంటి వాటన్నింటినీ అది సాధ్యం కాదు. అందుకని ఎప్పటికప్పుడు నిఘా ఉండటం, ఆ నిఘా వ్యవస్థలో అవినీతి అక్రమార్కులు చోటు చేసుకోకుండా ఉండటం తప్ప మరొక పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉండదనేది రైట్. భరత్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఫ్యాన్ లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారాలు. ఇప్పుడే నేను అంటే తిరుమలకు వెళ్తారంటే జగన్ ని మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు, అంటే అడ్డుకోవడానికి పక్క రాష్ట్రం నుంచి మీ పార్టీ వాళ్ళని ఎందుకు తీసుకొస్తా ఉన్నారు, అసలు మీరు ఎందుకు రాజకీయం చేస్తున్నారు, అంటే సీఎం హోదాలో 5 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించాలని జగన్ గారు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి 10 నుంచి 11 సార్లు సీఎం హోదాలో లేకపోతే పాదయాత్రకు ముందు కానీ మొత్తం మీద 11 సార్లు నేను తిరుమలకు వెళ్ళాను, ఇప్పుడు అప్పులేని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు అని అడుగుతా ఉన్నారు. ఏం చెప్తారు? ఫ్యాన్ లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం అండి. ఇప్పుడే నేను మాట్లాడేది పెద్దలు మాట్లాడారు, భారతీయ జనతా పార్టీ మత రాజకీయాలు చేస్తుందని చెప్పి. ఎవరండి ముస్లిం లీగ్ తో ఎవరు అలయన్స్ లో ఉన్నారు? ఈ రోజు కాశ్మీర్ లో ఎలక్షన్ జరుగుతుంటే ఎవరు అలయన్స్ లో ఉన్నారండి? సెక్యులరిజం పేరుతో చెప్పి ఈ రోజు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారండి. ఒకటి. రెండోది, హిందువులే శత్రువులండి. నిన్న ఒక ముస్లిం మాట్లాడుతూ ఉన్నారు, హిందువులు కూడా దీనికి స్పందించకపోతే మీరే మిగలరని చెప్పి మాట్లాడారు. ఒక ముస్లిం మాట్లాడు, కానీ హిందువుల్లో మాత్రం చలనం రావట్లేదండి. రెండో విషయం, ఇప్పుడే మాట్లాడు రాజకీయాలు, భారతీయ జనతా పార్టీ మత రాజకీయాలు చేస్తూ
రేపు టీడీపీని ఉంచదు అది అని చెప్పి మాట్లాడుతాం. మొన్నటి 5 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీతో మీరు ప్రతి విషయం చేయెత్తారు. ప్రతి విషయం బిల్లులన్నిటికి కూడా అడక్క ముందే చేయెత్తినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి మర్చిపోయి ఈ రోజు పెద్దలు మాట్లాడడం అనేది భావ్యం కాదు. అదేవిధంగా డిక్లరేషన్ దాదాపు 2014లో 2019 ముందే అడిగారండి. మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు డిక్లరేషన్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో అడగడం జరిగింది. కానీ ఆ రోజు డిక్లరేషన్ విషయంలో చాలా చర్చ జరిగింది. జగన్మోహన్ రెడ్డి అధికారులను కూడా చాలా ఆగ్రహంగా వాళ్ళ మీద వ్యక్తం చేయడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి కూడా ఈ రోజు కూడా నేను దేవుణ్ణి నమ్మాననే డిక్లరేషన్ ఇవ్వకపోవడం అనేది చాలా దౌర్భాగ్యం. మేము 5 ఏళ్ళు ఇచ్చాం కదండి. గవర్నమెంట్ లో మీరు ఉన్నారండి, ఎవరినైనా మాట్లాడిస్తారా? మీరు అన్య మతాలకు సంబంధించినటువంటి సుబ్బారెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళని మీరు చైర్మన్ గా పెట్టి అక్కడ భారతీయ జనతా పార్టీ సభ్యులు కూడా ఉన్నారు. భారతీయ సభ్యులు ఉంటే వాళ్ళు ఏం చేయగలరండి? వాళ్ళు ఏం చేయగలరు? మీరేం చెప్తే అది ఆ కమిటీ అంత వింటారు. అది సోషల్ మీడియాలో ఆల్రెడీ వచ్చిందండి. సుబ్బారెడ్డి గారు మాట్లాడేది తోమాల వేసుకో 5,000, ఇంకోటి వేసుకో 10,000, ఎంత దుర్మార్గంగా మాట్లాడారో సుబ్బారెడ్డి గారు మనం సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా చూసాం. అదేవిధంగా నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు హిందువులకు సంబంధించినటువంటి మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీని ముందు అసలు బ్యాన్ చేయాలండి. దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఇప్పుడున్నటువంటి గౌరవనీయులు తెలుగుదేశం కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు వాళ్ళ మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాదండి, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన బ్యారికేడ్లు ఎవరిని జనాలను కలిసేవాడు కదండి. ఆయన భయం అండి, జనాలతో కలవాలంటే భయం, జనాలతో మాట్లాడాలంటే భయం. ఏదో వచ్చేసి రాజకీయంగా కలిసిపోవడం అనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితి. కానీ రాజకీయాలే అసలు మాట్లాడకూడదనే తిరుమల అని చెప్పి మనకు తెలిసిన విషయం. కానీ ఇప్పుడు ప్రతి విషయం రాజకీయాలు తిరుమలలోనే, మనం దీని ముందు బ్యాన్ చేయాలి. అదేవిధంగా లడ్ల విషయంలో కూడా ఈరోజు ఆల్రెడీ దాని మీద ఏదైతే టెస్టులు చేశారో ఆ టెస్టుల్లో క్లియర్ గా దానిలో కల్తీ జరిగి ఉంది. మనం అనేక సార్లు హిందువులు అందరూ ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళు అందరూ కూడా లడ్డు చాలా పవిత్రంగా భావించేటువంటి లడ్డుని గురించి ఇంకా మనం పందికోవు అది ఇది మాట్లాడొద్దండి దయచేసి. దాంట్లో కల్తీ జరిగింది. ఈ కల్తీ మీద అందరి మీద చర్య తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే నెయ్యి టెస్ట్ చేసే తీసుకుంటా ఉన్నారు. నెయ్యి ఎక్కడ టెస్ట్ చేస్తున్నారండి? మీరు టెస్ట్ చేసుకొని ఎక్కడో చేసుకొని ఇదిగో ఇది సర్టిఫికేట్ అంటే అది కరెక్ట్ కాదు. ఎక్కడైతే తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ల్యాబ్ లో ట్యాంకర్లు వచ్చినప్పుడు అక్కడ టెస్ట్ చేసి చూడాలండి. ఇట్లా కాకుండా మేము ఎక్కడో తెచ్చాము అది ఇది అనేది కరెక్ట్. ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితులు మేము తెచ్చాము, అంత క్లారిటీ బాగుంది, ట్యాంకర్లని బాగుంది. కానీ దీన్ని ఈ రోజు ఎక్కడైతే చేశారో అది నీట్ గా రావడం జరిగింది. ఏదైతే నెయ్యిని టెస్ట్ చేశారో ఆ ల్యాబ్ నుంచి కరెక్ట్ గా రావడం, వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. నేనేమంటున్నా అంటే ఎందుకు అన్య మతస్థులను చైర్మన్ చేశారో ఒకసారి ఆలోచన చేయాలి. ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో చర్చి ఉండాలనే ఒక ప్లాన్ జరిగింది, పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది ఆ రోజు నుండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా హిందూ పవిత్రతను ఏదైతే వెంకటేశ్వర స్వామి గారి యొక్క ఏదైతే ఈ రోజు దైవంగా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ, చాలా మంది హిందువులు కూడా కాకుండా అందరూ కూడా భావిస్తూ ఉంటారు, ముస్లింస్ కూడా టెంపుల్కి వెళ్తా ఉంటారండి. ఈ మనోభావాలను దెబ్బతీయాలని వైఎస్ఆర్సీపీ ఏ విధంగా చూసిందో మనందరికి కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి భయపడి ఆ యొక్క ఏదో నేను వస్తున్నాను ఎంత బిల్డప్ అండి, రాజకీయ ఎత్తుగడలు తప్ప దేవుడి మీద నమ్మకంతో ఉంటే డిక్లరేషన్ ఇవ్వాలి. అదేవిధంగా ఇందాక పెద్దలు భారతీయ జనతా పార్టీ ఉత్తరాదిలో మత రాజకీయాలు చేసింది. మత రాజకీయాలు చేసేది మీరు. ఎవరికండి మీరు నవరత్నాలు ఇచ్చింది? క్యాస్ట్ల పరంగా పెట్టింది ఎవరండి? చైర్మన్లు క్యాస్ట్ పరంగా, ఒక్కో క్యాస్ట్ పరంగా విభజించి పరిపాలించినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అందువల్ల ఏంటంటే నేనేమంటున్నా అంటే మీరు వెనక్కి తీసుకోవాలి. పెద్దలు మీరే శత్రువులండి. వైఎస్ఆర్సీపీ హిందువులకి శత్రువులు. జగన్మోహన్ రెడ్డి కనీసం మీరు మాట్లాడగలరండి? మీరు ఏదన్నా సలహా ఇవ్వగలరా? మీరు ఆయన చూడగలరా? మీరు ఏమన్నా ఇంటర్వ్యూ గలరా? మీరు ఏమన్నా కలవగలరా? ఎందుకండి మాట్లాడడం? ఏదో మీ నాయకుడు మాట్లాడాడు కాబట్టి మీరు అందరూ ఒకదంపుడు ఉపన్యాసాలు టీవీల్లో మాట్లాడడం ఇవన్నీ కరెక్ట్ కాదండి. హిందువుల యొక్క మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి.
అందువల్ల అయోధ్యకు కూడా 1,00,000 లడ్లు పంపించారండి. ఎంత మంది సఫర్ అయి ఉంటారండి. ఇదంతా కూడా చర్యలు తీసుకోవాలి. చాలా మంది మా మంత్రులు కూడా, కేంద్ర మంత్రులు కూడా మరణ శిక్ష వేయాలని చెప్పారు. కానీ ఖచ్చితంగా మరణ నేను మొన్న కూడా చెప్పా, త్వరలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల యొక్క ఇళ్లు కూడా ముట్టడిస్తాం. దాంట్లో భయపడం. భారతీయ జనతా పార్టీ ఈ రోజు తప్పనిసరిగా హిందుత్వాన్ని సపోర్ట్ చేస్తాం. దాంట్లో ఏం డౌట్ లేదు. ఇది హిందూ దేశం అండి. ఎందుకు సపోర్ట్ చేయకూడదు? హిందువులే ఈ రోజు ఆ విధంగా మాట్లాడుతున్నారంటే చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ భయపడే ప్రసక్తే లేదు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు చూశాం. ఆయన దీక్షలో ఈ రోజు ఎంత ఇబ్బంది జరిగిందో ఆయన కూడా మాట్లాడేది. ఆయన కూడా విమర్శిస్తున్నారండి. అంటే ఎవరు మాట్లాడితే హిందుత్వం గురించి వాళ్ళ మీద దాడి చేయడం అనేది సెక్యులరిజం అండి. హిందువులతో హిందువు మాట్లాడితే సెక్యులరిజమా? ఇదంతా కూడా కుట్రపూరితంగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయాలు కుట్రపూరితంగా జరుగుతున్నాయి. అందువల్ల ఏంటంటే మత రాజకీయాలు ప్రోత్సహించేది ఎవరనేది నేను ఇప్పుడే చెప్పా. కాశ్మీర్ లో ఎవరితో ఎవరు పొత్తు పెట్టుకున్నారండి? ఎవరు మొదటి నుంచి జరుగుతుందండి. ఎన్ని చెప్పుకుంటా పోతే హిందువులు దయచేసి ఇక్కడ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీని మీరు ఎప్పుడు కూడా ఆ విధంగా బ్లేమ్ చేయొద్దండి. రాజకీయాలు ఉన్నప్పుడు రాజకీయాలు చేయాలి, అంతేగాని ఎలక్షన్ లో ఉన్నప్పుడు రాజకీయాలు. ఎప్పుడు రాజకీయాలైనా ఇది కరెక్ట్ గా దయచేసి పెద్దలందరూ కూడా వెనక్కి తీసుకోవాలి. భారతీయ జనతా పార్టీ హిందుత్వానికి 100% సపోర్ట్ చేస్తుంది. హిందుత్వం మీద దాడి చెప్పుకోదు. అందువల్ల మీరు దయచేసి ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీని ఆ విధంగా మీరు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా ఒప్పుకునే ప్రసక్తే లేదు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళని ఎక్కడ వదిలే ప్రసక్తే లేదు. తప్పనిసరిగా ఏదైతే సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు వ్యవస్థని భ్రష్టు పట్టించారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా దీనికి మూలాధారమైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వారి మీద కూడా చర్యలు తీసుకోవాలి. వీళ్ళందరూ శిక్షలు పడాలి. ఎందుకంటే హిందూ మనోభావాలు దెబ్బతిని విధంగా ప్రవర్తించి ఆ విధంగా కల్తీ జరిగింది కాబట్టి వీళ్ళ మీద చర్యలు. అదేవిధంగా అన్ని టెంపుల్స్ అండి, ఈ రోజు శ్రీశైలం టెంపుల్లో కూడా ఎవరు ఉండదు, అన్ని మతస్థులు ఉన్నారండి. అన్ని మతస్థులు ఎంప్లాయీస్ ఉన్నారండి. తిరుమలలో లేరండి. వాళ్ళు మేము అనేక సార్లు చూపించామండి. అనేక సార్లు మేము వాళ్ళని గుర్తించి మేము చెప్పామండి. ఎక్కడ కూడా స్పందించలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు మాట వింటారండి? వాళ్ళ నాయకులు వింటారా? అందువల్ల పార్టీ కూడా ఏం ఉండదులేండి. అందువల్ల దయచేసి హిందువుల మీద దాడి జరిగితే భారతీయ జనతా పార్టీ అక్కడ ఉంటది. హిందూ మనోభావాలు దెబ్బతింటే అక్కడ ఉంటది. వెంకటేశ్వర స్వామి కృష్ణ దైవం ఎవరిని వదలండి. తప్పు చేసిన వాళ్ళని వదలరు, తప్పు మాట్లాడిన వాడిని కూడా వదలరు. మీరు తప్పు మాట్లాడినా వెంకటేశ్వర స్వామి వదిలే ప్రసక్తే లేదు. తప్పనిసరిగా హిందూ మనోభావాలు దెబ్బతింటే భారతీయ జనతా పార్టీ అక్కడ ఉంటుందండి. రైట్, తులసిరెడ్డి గారు, అంటే ఏపీలో మొత్తం మీద రాజకీయాలు కులం వైపు మలుతా ఉన్నాయి, మతం వైపు మలుతా ఉన్నాయి. అంటే జగన్ కూడా తిరుమల చాలాసార్లు వెళ్ళాడు. అప్పు లేని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు చాలా విమర్శలు వస్తున్నాయి. అసలు ఈ ఆచారాలు దేనికి నాంది పలుకుతా ఉన్నాయి. అసలు నిజంగా డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్ కున్న ఇబ్బంది ఏంటంటారు? అదే కదా, ఇప్పుడు ఇది ప్రభుత్వం చేసిన నిబంధన కాదు, ఆ యొక్క దేవాలయాల ట్రస్ట్ బోర్డు తీసుకున్న నిర్ణయం. కాబట్టి ఒక్కొక్క చోట ఇప్పుడు మంత్రాలయం ఉంది. మంత్రాలయం పోయినప్పుడు అది ఎవరైనా సరే పైన చొక్కా పని నింపాల్సిందే. ఒకసారి నేను కూడా పోయాను, నాకు కొంచెం ఇబ్బంది కలిగింది. అయినా సరే వాళ్ళ సాంప్రదాయం కాబట్టి, ఆ దేవాలయం సాంప్రదాయం కాబట్టి షర్టు బని నింపి పోయాను. అదే విధంగా వచ్చేసి శబరిమలై, అక్కడ లేడీస్ ఉండదు. ఈవెన్ టీటీ తిరుమలలో కూడా అన్య మతస్థులకేమో డిక్లరేషన్ ఇవ్వాలా. ఈవెన్ హిందూ మతస్థులకు కూడా వచ్చేసి మగవాళ్ళు వచ్చేసి పంచ కట్టుకొని పోవాలి, లేడీస్ చీర. కాబట్టి ఇప్పుడు అది అక్కడ నిబంధనలు ఏమున్నాయి, ఆ నిబంధనలు పాటించాలా. ఆ నిబంధనలు వచ్చేసి ఆ యొక్క దేవాలయం నీకు నిబంధన ఇష్టం లేదనుకో పోవా, నిబంధనలు ఇష్టమైన తర్వాత అక్కడ నిబంధనలు పాటించాలా. కాబట్టి నువ్వు గతంలో పట్టించుకోలేదంటే ఆ రోజు వచ్చేసి నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి ఏమనలేకపోయి ఉండొచ్చు. కానీ నిబంధనలు అప్పుడున్నాయి, నిబంధనలు ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి రూల్స్ నువ్వే పాటించకపోతే, ముఖ్యమంత్రిగా పాటించకుండా, మాజీ ముఖ్యమంత్రిగా పాటించకుండా ఇంకా నువ్వు వచ్చేసి ప్రజలకు ఏం సందేశం ఇస్తావు? కాబట్టి డిక్లరేషన్ విషయంలో వచ్చేసి అది ఏమి డిక్లరేషన్ దాంట్లో ఉంటుంది, నాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది అనేదే కదా. నువ్వు దానికోసమే కదా అడిగిపోతుండేది. మరి నమ్మకం ఉన్నప్పుడు వచ్చేసి సంతకం పెట్టడానికే. కాబట్టి డిక్లరేషన్ విషయంలో జగన్మోహన్ రెడ్డి చెప్పే పాయింట్లు వచ్చేసి ఆ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు. గతంలో ఒకవేళ సంతకం పెట్టకున్నా గానీ అప్పుడు తప్పే, ఇప్పుడు తప్పే. సరే మొత్తం రూల్స్ కావాలంటే రూల్సే తీసేయమని చెప్పు, టీటీడీ బోర్డు ద్వారా చెప్పి రూల్స్ తీసేయమని చెప్పు, అది వేరు. కానీ
నువ్వు రూల్స్ ఉన్నంత వరకు ఎవరైనా రూల్ పాటించాల్సిందే. అది ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, మాజీ ముఖ్యమంత్రి అయినా, ఒక భక్తుడైనా ఎవరైనా పాటించాల్సిందే. ఆ విషయంలో జగన్ కరెక్ట్ కాదు. దానికి మళ్ళా కులం వాడడం అనేది మరీ కరెక్ట్ కాదు. దళితుల కాన్సెప్ట్ తీసుకురావడం, ఆడ ఏమి అన్య మతస్థులు అంటే హిందువులు కానివారు, అది క్రైస్తవులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, సిక్కులు కావచ్చు, జైన్లు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, హిందువులు కాని వారు వచ్చేసి డిక్లరేషన్ పెట్టాలా. దళితులు వచ్చేసి హిందువులే కదా, కాబట్టి వాళ్ళకి ఎందుకు ఆ సమస్య వస్తుంది? నువ్వు రాజకీయంగా వచ్చేసి దాని వల్ల వాడుకోవాలని చూస్తున్నావు తప్ప అది దాంట్లో వచ్చేసి రేషనాలిటీ లేదు. దళితులు వచ్చేసి వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అయితే అప్పుడు మళ్ళా ఆడ సంతకం పెట్టిపోవచ్చు. వాళ్ళు కూడా ఈవెన్ కన్వర్ట్ అయినా కానీ ఒత్తి దళితులు అయితే వాళ్ళు హిందువులే కాబట్టి వాళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు ఆ టీటీడీ యొక్క నిబంధనల ప్రకారంగా. అదే వచ్చేసి ఈవెన్ దళితులైనా, హిందువులైనా, క్రైస్తవులైనా, ముస్లింలైనా ఎవరైనా సరే ఆడ పంచ కట్టుకోవాల్సిందే. మొగోడు వచ్చేసి ప్యాంట్ వేసుకున్న దానికి లేదు కాబట్టి హిందువు గుడుక. కాబట్టి రూల్స్ ఎవరికైనా సరే దాన్ని వచ్చేసి కుల ప్రసక్తి తేవడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ ఏది ఏమైనా ఇక్కడ మతం వచ్చేసి సరే, ఆ సోదరులు వచ్చేసి నేను పక్కా హిందువునే, కానీ మనం చరిత్ర చదివితే ప్రపంచంలో ఇప్పటికి కూడా దేవుడు ఉన్నాడని నమ్ముతారు, కానీ మతానికి అతీతంగా ఉండాలి 50% ఉన్నారు. ఇక్కడ ఆస్తికులు నాస్తికులు అంటే సరే, కొందరు దేవుడు లేడనే వాళ్ళు కొందరొచ్చు, కానీ ఈ యొక్క మత పిచ్చి లేని వాళ్ళు వచ్చేసి ప్రపంచంలో, నాట్ ఓన్లీ భారతదేశంలో, ఏదో మతంలో పుడతాం కాబట్టి సర్టిఫికెట్ ఉంటుంది, కానీ 50% మంది దాని మతానికి అతీతంగానే ఉంటారు. అందరం పోతాం, మనం రాజకీయ నాయకుడు వచ్చి శేకులంలో పుట్టినా టెంపుల్ పోతాం, మసీదు పోతాం, చర్చికి పోతాం, ఆడ గురుద్వారంటే పోతాం. అది ఒక సమాజంలో ఉన్నాం కాబట్టి ఆ టైపు. మనం ఏదో కులంలో పుట్టాం కాబట్టి, ఏ మతంలో పుట్టాం కాబట్టి సర్టిఫికెట్ రాస్తాము. కానీ ఏ మతం కూడా చరిత్ర చూస్తే హిందువుల్లో నామాలు ఇట్టబెట్టినేమి దానికి 300 సంవత్సరాల పాటు ఇద్దాం. ఈవెన్ క్రైస్తవ మతంలో ఒకటిగా ఉన్నారా? క్యాథలిక్లు, ప్రొటెస్టెంట్లు. ఈవెన్ ముస్లింలు ఒకటిగా ఉన్నారా? షియాలు, సున్నీలు కొట్టుకొని వస్తా ఉన్నారు వచ్చేసి. తర్వాత నేను బౌద్ధులు ఒకటిగా ఉన్నారా? దిగంబర, ఇది హీనయానము, మహాయానము. మనతో పాటు వైఎస్ఆర్సీపీ నుంచి మంజుల గారు జాయిన్ అయ్యారు. మంజుల గారు నమస్కారం అండి. నమస్కారం అండి. అంటే జగన్ తిరుమల పర్యటన ఎందుకు రద్దయింది, ఎందుకు రద్దు చేసుకున్నారు, అసలు డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్ కున్న అభ్యంతరం ఏంటి? ఇది మీపై ఉన్న ప్రధాన ఆరోపణ, ఏం చెప్తారు? సార్, ఇంతకు ముందు ఆయన గతంలో కూడా పాదయాత్ర చేసేటప్పుడు కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఎందుకు అడగలేదండి? మరి సీఎం అయిన తర్వాత కూడా 5 సార్లు పట్టు వస్త్రాలు ఇవ్వడం అనేది జరిగింది. అప్పుడు ఎందుకు అడగలేదండి? ఇప్పుడు అడుగుతున్నారు, ఇది మీకు కరెక్టేనా అని అడుగుతున్నాం. సార్, మేము ఒక్క క్వశ్చన్ అడుగుతున్నాము. చంద్రబాబు నాయుడు గారు జంతువులు కొవ్వు కలిసిందే అని అంటున్నారు. ఆయన చూశాడా? మరి లోకేష్ గారు చూసారా? పవన్ కళ్యాణ్ గారు చూసారా అండి? రిపోర్ట్స్ వచ్చాయి కదండి. కాబట్టి దారి మళ్లించడానికి ప్రజలు వీటికన్నిటికీ సమాధానం చెప్పలేక ఇవన్నీ తీసుకొస్తున్నారు సార్. ఇవన్నీ వీళ్ళు మాట్లాడేది ప్రతి ఒక్కటి కూడా అబద్ధమే. మరి జగన్ సార్ ఆ విధంగా చేసిందంటే మరి ఎందుకు డిక్లరేషన్ అడుగుతున్నారు సార్ మీరు? సార్, జగన్ సార్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సార్లు వెళ్ళారు కదండి, 10 సార్లు 11 సార్లు వెళ్ళారని మీరే చెప్తున్నారు. అసలు డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి ఉన్న అభ్యంతరం ఏంటండి? మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా అండి? ఎక్కడ ఇవ్వలేదే. మరి ఎందుకు సార్ మతాల మధ్య చిచ్చలు పెడుతూ, మరి కులాల మధ్య చిచ్చలు పెడుతూ రాజకీయం చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య సార్. ఇది ఆయనకి మామూలే. ఇవన్నీ అన్ని అబద్ధపు మాటలు, అన్ని కూటమితో కలిసి వచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నారు సార్. ఇవన్నీ ప్రజలు అడుగుతున్నారు. ఈ రోజు సంఘాలలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు, సమాజంలో ఉండే వాళ్ళు కూడా. మరి ఈ విధంగా అంటే జగన్ గారు తిరుమలకి ఎందుకు వెళ్ళలేదు ఇప్పుడు ప్రజెంట్? ఎందుకు వెళ్ళలేదని అంటే 30 సెక్షన్ ప్రకారంగా వాళ్ళు రాకూడదానని చేస్తున్నారు కదా సార్. అంటే జగన్ తిరుమలకి వెళ్ళొద్దని ఎవరు చెప్పలేండి. ర్యాలీలు, జన సమీకరణలు చేయొద్దు మాత్రం చెప్పారు కూటమి ప్రభుత్వం. జస్ట్ జగన్ రావచ్చు, కాకపోతే ర్యాలీలు చేయకూడదు, జన సమీకరణలు చేయకూడదు. ఆ రోజు అడగాలి కదా సార్. ఆ రోజు ఆయన పాదయాత్ర చేసేటప్పుడు మరి ఆ రోజు అడిగింటే ఆయన ఇచ్చిండేవాడే కదా. మరి ఈ రోజుకి ఎందుకు ఇస్తారు సార్? అది ఎందుకు ఇవ్వాలండి అని అడుగుతున్నారు ప్రజలు. అడుగుతున్నారు, దానికి సమాధానం చెప్పండి. సోదరి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారిని డిక్లరేషన్ అడిగారు. ఆయన ఆ రోజు అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే మీకు తెలియదేమో, ఒకసారి మీరు కూడా అనుకోండి. ఒకటి, రెండోది,
మీరు సోదరే మీరు బొట్టు పెట్టుకొని ఈ రోజు లైవ్ లేకి వచ్చారు, హిందూగా వచ్చారు, హిందూగా మాట్లాడండి. ఎందుకంటే మీరు పార్టీ పరంగా మన రాజకీయాలు అవసరం లేదు, పార్టీ పరంగా మాట్లాడండి సోదరి. అందువల్ల నేను ఏమంటున్నా అంటే హిందూ ఈ రోజు మీరు ఆ బొట్టు పెట్టుకొని వచ్చారు, ఎంత కళగా ఉన్నారు సోదరి. అందువల్ల ఏంటంటే మన హిందూ సాంప్రదాయాల్ని హిందువుల్ని ఇబ్బంది పెట్టే పని దయచేసి చేయొద్దు. రెండో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు రావద్దు ఎవరు రావద్దు అనలేదండి. మాట్లాడివ్వండి, మీ దగ్గరకు వస్తాను. మంజుల గారు చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు గారు మరి హిందూ సాంప్రదాయ ప్రకారంగా దేవాలయానికి వెళ్లేటప్పుడు పంచకట్టుతో రావాలి కదా, ఏ రోజు రాలేదే. మరి క్రిస్టియన్ అయ్యింది కూడా మన దేవుల మీద నమ్మకం ఉంది కాబట్టి జగన్ గారు మరి పంచకట్టుతో రావడం అనేది జరుగుతుంది కదా సార్. అయినా వీళ్ళు మాట్లాడుతున్నారు, ఎన్న మాట్లాడుతున్నాడు కులాల మధ్య చిచ్చు పెడుతూ ఆయన వాళ్ళ కులాలకే ఇచ్చాడు అని. ఆయన కులం ఏది, మానవత్వం అని చెప్పడం జరుగుతుంది సార్. ఒక కూలు పోయేవాడికి కూడా ఆయన ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ఎన్నో మంచి ఉన్నతమైన పదవులకు బలుగు బడిగిన వర్గాల వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కరోనా కష్టకాలంలో కూడా ఏ సంక్షేమం కూడా ఆగకుండా చేయడం అనేది జరిగింది సార్. ప్రజల క్షేమమే ఆయన కోరుకోవడమే తప్పైందా? అంటే ఆయన జగన్ గారు రావడం ఎక్కడికైనా వచ్చాడనుకోండి, ప్రజలంతా ఆయన దగ్గరకు వస్తున్నారు అంటే వీళ్ళ ఉద్దేశం ఏమని, నేను అధికారంలో ఉన్నా కూడా నా దగ్గరకు ఇంతమంది కూడా రావడం లేదు, ఈయన అధికారం లేకపోయినా కూడా ఇంతమందికి ఈయనకు ఆదర అభిమానం అనేది ఉంది, నేను కేవలం ఈవీఎం ద్వారా నేను నాకు ప్రభుత్వంలోకి సీఎం గా నేను వచ్చాను, ప్రభుత్వం ఏర్పడింది అని ఈయన ఆలోచన సార్ చంద్రబాబు నాయుడుది. జగన్ సార్ కి ఆయన భయపడుతున్నాడు, అందుకే ఆయన ఎక్కడికి రానివ్వడం లేదు, అన్ని ఆంక్షలు ఇవన్నీ పెట్టడం అనేది జరుగుతుంది. మంజుల గారు, అంటే అన్య మతస్థుల వారు అంటే హిందూ దేవాలయాలకు వెళ్తే ఖచ్చితంగా డిక్లరేషన్ లో సంతకం పెట్టి వెళ్తారు, చాలా మంది వెళ్లారని కూడా ఉంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళట్లేదు, ఎందుకు సంతకం పెట్టట్లేదు ఒక ఆరోపణ ఉంది, ఏం చెప్తారు? ఎవరైనా సరే ఆ ఆచారాన్ని పాటించాల్సిందే, తిరుమలకి వెళ్తే ఎవరైనా సరే ఆ ఆచారాన్ని పాటించాల్సిందే. ఆంక్ష పెట్టిందంటే ఆయన పెట్టేవాడు సార్. ఈ రోజు మీరు జగన్ సార్ ని ఈ రోజు ఈ విధంగా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. మీరు డిక్లరేషన్ పెట్టాలంటారా వద్దంటారా చెప్పండి. ఆ రోజు ఆయన మామూలుగా పాదయాత్ర చేసేటప్పుడు అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు అడిగిండాల్సింది కదా అన్న. ఆ రోజు అడిగింది అక్క, అప్పుడు కూడా అడిగారు, ఏం ఇబ్బంది లేదు, అప్పుడు కూడా అడిగారు. మన జగన్మోహన్ రెడ్డి ఎవరు మాట అన్నారు కదా అక్క, కాబట్టి ఈ రోజు ఎందుకు పెడతాడన్నా? ఆ రోజు కూడా అడిగారమ్మా. ఒకే ఒక క్వశ్చన్ అన్న, చంద్రబాబు నాయుడు గారు గతంలో 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని దేవాలయాలు బాగుపరిచాడు, పూజారులకి గౌరవేతనము ఇచ్చాడా, ఏర్పాటు చేశాడా? అదొక్కటి చెప్పండి. మన హిందూ అయినా కూడా ఆయన చేయలేడు, మన క్రిస్టియన్ అయినా కూడా ఈయన క్రిస్టియన్ అని అంటున్నాం మనము, ఆయన కూడా మరి మన దేవుల మీద నమ్మకం ఉంది కాబట్టే కదా ఆయన చేయడం జరిగింది. దానికి చెప్పండి. ఆయన ఏమన్నా సార్ ఒక్కటే నేను క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని, ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాల వారిగా సంక్షేమం అని అందిందా? లేదే. ప్రజలు జనతా పార్టీ గాని, బీజేపీ గాని, మరి టీడీపీ గాని ఎవరైనా కూడా నాకు అందరూ సమానమే, నాకు అందరూ కావాలా, ప్రజల క్షేమమే కావాలనని ఒక రామరాజ్యం విధంగా పనిచేయడం అనేది జరిగింది. మీరు కేవలము కూటమితో వచ్చారు, మీరు కేవలం ఈవీఎంల ద్వారా వచ్చారు కాబట్టి ప్రతిదీ కూడా మోసంతోనే, ప్రతిదీ కూడా మాటలే. 150 పనిచేయాలమ్మా, 151 సీట్ వచ్చినప్పుడు ఈవీఎంలు లేవా అమ్మా? 151 వచ్చినప్పుడు ఈవీఎంలు లేవా? 151 సీట్ వచ్చినప్పుడు 2019లో మీకు 151 సీట్ వచ్చింది, అప్పుడు లేవా ఈవీఎంలో? ఈ రోజు 164 వస్తే కోర్టు ఇప్పుడు ఈవీఎంలో పనిచేస్తారు మా మీరు. మోసము చేయడం అనేది వెన్నత పెట్టిన విద్య అనేది ప్రజలు తెలుసుకుంటున్నారు. 11 సీట్లు ఇచ్చారమ్మా, అందుకే మాకు 11 సీట్లు ఇచ్చారు. మంజుల గారు, మనకు టైం చాలా తక్కువ ఉందండి. మంజుల గారు మాట్లాడుతున్నారు ఇవన్నీ. రైట్, కోటేశ్వర గారు కానీ లేదా ఏ ఇతర దేవాలయం, చర్చిలు కావచ్చు, మసీదులు కావచ్చు, ఆయా నిబంధనలు ఉన్నమాట వాస్తవం.
ఆ నిబంధనలకి అంగీకారం అయితేనే వాళ్ళు వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు. తిరుమలలో కూడా అంతే, నిబంధనలకు అనుగుణంగా ఎవరైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా ఎవరైనా కూడా అది సంతకం చేయాల్సిందే అనేటువంటిది నిబంధన. ఆ నిబంధనలు ఉనికిలో ఉన్నంత కాలం చేయాల్సిందే. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా కూడా ఆయన చేయలేదు అని చెప్తున్నారు. ఓకే, అవన్నీ బీజేపీ నాయకులకు తెలుసు. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి సంబంధించి ఉన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు మీదనే అంత నానా యాగి చేసినటువంటి వాళ్ళు బీజేపీ పెద్దలు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగానే అలాంటి సంతకం చేయడానికి తిరస్కరించినప్పుడు, ముఖ్యమంత్రిగా కూడా అటువంటి చేయనప్పుడు, గడిచినటువంటి 5 ఏళ్లలో ఎప్పుడైనా గానీ దాని మీద ఒక లీగల్ గా ఆయనకు ఒక నోటీస్ ఇవ్వడం గానీ, లేకపోతే ఇది సాంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు, దీన్ని నివారించండి అని చెప్పేసి ఎప్పుడైనా కోర్టు తలుపును తట్టారా బీజేపీ పెద్దలు? ఎందుకని తట్టలేదు? అప్పుడు హిందుత్వ లేదా వెంకటేశ్వర స్వామి పవిత్రత ఇవన్నీ కూడా అప్పుడు వాళ్ళకేం గుర్తు రాలేదు. కానీ శబరిమలలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద మాత్రమే అప్పుడు అక్కడే వచ్చింది. అంటే నేను మత రాజకీయం అని ఎందుకు అంటున్నాను అంటే, మతానికి అధికారానికి దగ్గర సంబంధాలు ఉన్నాయి కనుక ఎక్కడ మత రాజకీయం, ఎక్కడ ఏది లాభం అనుకుంటే అక్కడ అది చేస్తుంది. ఇప్పుడు ఆయన అడిగారు కాశ్మీర్ లో పీడీపీ అనేటువంటి ఒక పార్టీ తోటి మంత్రివర్గం వెలగబెట్టింది బీజేపీ. అది మీరు మర్చిపోతే ఎలాగా? మీరు బీజేపీ విమర్శించారు కాబట్టి అడిగారండి. మీరు బీజేపీని విమర్శించారు కాబట్టి మత రాజకీయాలన్నీ ఈ రోజు ఉన్నటువంటి పార్టీలన్నీ ఇప్పటికీ చెప్తున్నాను. మీరు పీడీపీ తోటి ఏ ప్రాతిపదికన మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు చెప్పండి. నేను అడిగేది ఒకటండి, మీరు బీజేపీ చెప్పండి. మీరు బీజేపీ మత రాజకీయాలు చేస్తుందంటే, మీరు బీజేపీ మత రాజకీయాలు చేస్తుందంటే ఈ రోజు జరిగేటటువంటి ఈ రోజు అన్ని పార్టీలు మత రాజకీయాలు మొన్నటి వరకు ఎవరండి? అంతకుముందు ఎవరండి? వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు పెట్టుకోలేదా? ఎవరండి రాజశేఖర రెడ్డి సంగతి? కాదండి, అది ముస్లిం లీగ్ కాదా? అది ముస్లిం లీగ్ కాదండి. రాజశేఖర రెడ్డి ప్రతినిధినో జగన్మోహన్ రెడ్డి ప్రతినిధినో కాదు నేను. మీరు అలానే మాట్లాడుతున్నారు సార్, మీరు అలానే మాట్లాడుతున్నారు. హిందుత్వం మీద ఇప్పటికన్నా మీరు మారండి. ఇప్పటికన్నా మీరు హిందువుల గురించి, హిందుత్వం మీద, హిందూ సాంప్రదాయాల మీద దయచేసి మాట్లాడదు సార్ ప్లీజ్. ఇంకా టీవీలో మాట్లాడదు, ఎక్కడ కూడా ప్రెస్ లో కూడా మాట్లాడుతుంది. హిందువులు ఇప్పటికే మనోభావాలు దెబ్బతినే, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే. రైట్ నేను దగ్గరికి వస్తాను. రైట్, మనతో పాటు వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ పిఠాపురం నుంచి పోటీ చేసిన వంగ గీత గారు మనతో పాటు ఉన్నారు. గీత గారు నమస్కారం అండి. గీత గారు, అంటే డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్ గారికి ఉన్న ఇబ్బంది ఏంటి? అసలు తిరుమల పర్యటన ఎందుకు రద్దు చేసుకున్నారు? ఎందుకు రద్దు అయింది? ఇది మీ మీద ఉన్న ప్రధాన ఆరోపణ, ఏం చెప్తారు? అంటే అది చెప్పే ముందు ప్యానెల్లో ఉన్న వారు అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా మా సోదరుడు, మా కొలీగ్ తులసిరెడ్డి గారికి నమస్కారాలండి. తులసిరెడ్డి గారు చాలా సంవత్సరాలు తర్వాత అండి, ఇప్పుడు ఎందుకు క్యాన్సిల్, ఎందుకు పోస్ట్ పోన్ చేశారు, ఏంటి అనే విషయాలన్నీ నిన్న ప్రెస్ మీట్ లో జగన్ గారు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసే ఉన్నారు. ఇప్పుడు అసలు ఒక విషయం మేము చెప్పాలనుకుంటున్నాం. ఫస్ట్ నంబర్ 1 టూకీగా పాయింట్ టు పాయింట్ చెప్పాలంటే, అసలు ఈ నెయ్యిలో జరిగిన నెయ్యి కల్తీ నుంచి ఒక నెయ్యి జరిగింది చెప్పారు. ఆ రిపోర్ట్లు, ఈఓ గారు స్టేట్మెంట్లు, ఈఓ గారు అఫీషియల్ లెటరు, ఇవన్నీ పక్కన పెట్టి ఇంకా దాన్ని పొడిగించి భక్తుల మనోభావాలు దెబ్బతీయడం అనేది చాలా పొరపాటు. ఇది మన రాజకీయ సంబంధమైనది కాదు. ఏ పోలవరమో, ఏ రోడ్లో, ఏ బ్రిడ్జ్ లో, లేకపోతే ఏ ఫైనాన్స్ ఇష్యూస్, ఏదైనా మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు. కానీ కోట్లాది మంది భక్తుల మనోభావాలకి, వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు ఇండియాకు మొత్తానికి కూడా అందరిలో మంచి గౌరవభావం ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఈ విధంగా చేయటం అనేది చాలా చాలా అన్యాయం. ఇది ఒకటి. జగన్ గారు ఎందుకు పోస్ట్ పోన్ చేసుకున్నారు అనే విషయానికి ఆయన చెప్పారు. అయినప్పటికీ కూడా మీరు అడిగారు కాబట్టి మేము చెప్తున్నాం. జగన్ గారు ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎటు చెప్పారు? నెయ్యిని తీసుకొచ్చి లడ్డూ కలిపారు. లడ్డూని తీసుకొచ్చి రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు.
అది తీసుకొచ్చి మళ్ళీ జగన్ గారి డిక్లరేషన్ అంటున్నారు. జగన్ గారు మొట్టమొదటిసారి వెళ్తున్నారా? మొట్టమొదటిసారి ఆయన వెళ్ళారా? కేవలం ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రిగానే వెళ్ళారా? అంతకు ముందు వెళ్ళారు, అంతకు ముందు వచ్చారు. ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎంతో కష్టంతో కూడుకుని చేసిన పాదయాత్రకు ముందు చివర కూడా స్వామి దర్శనం చేసుకుని స్వామి ఆశీస్సులే పొందడం జరిగింది. దీన్ని కేవలం రాజకీయానికి డిక్లరేషన్ చేస్తున్నారు, రాజకీయాన్ని మలుపు తిప్పడానికో లేదా అక్కడికి వస్తే ఇప్పుడు నిజంగా జగన్ గారు వెళ్తే వెళ్ళని డిక్లరేషన్ ఇవ్వకపోతే పోనీ మీ ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలంటే అక్కడ ఇవ్వకపోతే మీరు ఇష్యూ చేసిన టీటీడీ అధికారులు అడ్డుకున్న అర్థం ఉంది. కానీ ఆయన వెళ్లకుండానే క్యాడర్ అందరినీ కూడా హౌస్ అరెస్టులు చేయటం, నోటీసులు ఇవ్వటం, సెక్షన్ 30 పెట్టడం, అందరినీ కూడా ఎవరిని రాకుండా ఏర్పాట్లు చేయటం అంటే దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే మళ్ళీ జగన్ గారు వచ్చి తిరుమల తిరుపతిలో మీరెవరో అక్కడ జనం అయ్యి గొడవ అయితే జగన్ గారి మీద ఆ గొడవ కూడా జగన్ గారి మీద తోసేయడానికే మీరు చూసే పరిస్థితి తప్ప జగన్ గారి మీద కోపం ఉంటే, జగన్ సార్ మీద ఇబ్బంది ఉంటే, జగన్ గారి మీద ఏదైనా మీకు కక్ష ఉంటే తీర్చుకోండి. దాన్ని ప్రసాదాలకి, తిరుపతి దేవస్థానాలకి, లేకపోతే ఈ మత సాంప్రదాయాలకి సంబంధించిన అంశాలకి మాత్రం అంటగట్టొద్దని మా అందరి విజ్ఞప్తి. అంటే దీనికి ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే మీరు తగ్గట్లేదు, కంపల్సరీగా. ఎందుకు అంటే నేను ఒక్క విషయం చెప్తున్నానండి, నాకు నేమ్స్ చెప్పడం నాకు ఇష్టం ఉండదు. కానీ ఇదేంటి అసలు ఇప్పుడు నిజంగా ఒకవేళ ఎక్కడైనా జరిగి ఉంటే దాని మీద తప్పనిసరిగా సంబంధిత చర్యలు తీసుకోవడం, సంబంధిత వ్యక్తుల్ని మీద చర్యలు తీసుకోవడంలో ఎవరో కూడా ఏ ప్రజలు ఒప్పుకోరు, భక్తులు ఒప్పుకోరు. మీరు చేయండి అది. కానీ ప్రభుత్వం ఎవరైతే చర్యలు తీసుకోవాలో వాళ్ళే మరి రెచ్చగొట్టే విధంగా ఇది సమస్యని ఎవరైనా బయట సమాజంలో వస్తే ఎవరు చేయాలి? ప్రభుత్వం చర్యలు తీసుకుని కట్టుదిట్టమైన నివేదికలు తెప్పించుకొని దాని మీద సంబంధించి చేయాలి. కానీ కాంట్రవర్షియల్ గా చేయటం, గవర్నమెంట్ నుంచే కాంట్రవర్షియల్ గా రావటం అనేది లేదా దురదృష్టకరం. ఇది ఇంత ఎక్కడెక్కడి నుంచో ఇబ్బందులు పడే పరిస్థితులు ఇవాళ మీ అందరికీ తెలుసు, అక్కడ ఉన్న ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ తెలుసు. స్వామి దర్శనం కన్నా ప్రసాదం మీదే భక్తులకి ఎక్కువ మక్కువ. సాంప్రదాయం కూడా తిరుపతి వెళ్ళొచ్చినోడు మళ్ళీ తిరుపతి శనివారం రోజు స్వామివారి దీపారాధన చేసి ప్రసాదానికి పూజలు చేసి ప్రసాదం అందరికీ పంచుకుంటారు. అంత ప్రాణంగా చూసుకునే ప్రసాదాన్ని కాంట్రవర్సీలో ఎంత టైమా, ఇన్ని రోజుల దీన్ని కాంట్రవర్సీ పెట్టడం, ఇది జగన్ గారి మీద కోపంతో వాళ్ళకి విషయం అర్థమవుతుందో లేదో, అంత తెలివైన వారు, అంత ప్రభుత్వాలు నడిపించగలిగిన వాళ్ళు కూడా ఈ ఇష్యూని వెంటనే దీనికి సంబంధించిన చర్యలు తీసుకొని దీన్ని స్టాప్ చేయకపోతే ఎట్లా? ఇది ఎవరినన్నా అడగండి, మీరు ఎవరినన్నా అడగండి. మేమేం కాదు, నేను పార్టీ తరఫునే మాట్లాడలేదు, ఒక భక్తురాలుగా మాట్లాడుతున్నాను, ఒక హిందూగా నేను మాట్లాడుతున్నాను. ఎంత మానసికమైన శోభ వస్తుంది. పోనీ ప్రసాదాలకు మీరు పెట్టేశారంటే భక్తులు ఏమన్నా, భక్తులు వెళ్ళేవాళ్ళు లక్షలాది మంది, వేలాది మంది వెళ్తూనే ఉన్నారు, వేలాది లడ్డూలు కొంటూనే ఉన్నారు, లక్షలాది లడ్డూలు కొంటూనే ఉన్నారు. ఎలా ఇది? దీన్ని ఎందుకు, తిరుపతిని ఎందుకు కాంట్రవర్సీలో తీసుకొచ్చు? ఈ కాంట్రవర్సీలో ఆపవలసిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంది, కూటమి ప్రభుత్వం మీద ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా కలగజేసుకుని దీన్ని ఒక పక్కకు పెట్టి ఒక నిష్పాక్షపాతమైన ఒక ఎంక్వైరీలో సుప్రీంకోర్టు జడ్జి చేస్తారా, ఎవరేస్తారో వేసుకుని సంబంధిత వ్యక్తుల మీద తప్పనిసరిగా చర్యలు తీసుకునే విధంగా చేయాలనేది నా విజ్ఞప్తి. రైట్, థ్యాంక్ యూ అండి కోటేశ్వర గారు, థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు, థ్యాంక్ యూ మంజుల గారు, థ్యాంక్ యూ ఆనం గారు, థ్యాంక్ యూ భరత్ గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇవి